ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, టీడీపీ, వైసీపీ, జనసేనకి 5% వచ్చినాయి, వైసీపీకి దాదాపు 50% వచ్చినాయి, టీడీపీ 40% ఓట్లు వచ్చినాయి. ఓట్ల శాతం చూడాలి, ఎవడు అధికారంలో చూడకూడదు. ఓకే. రాజస్థాన్లో ఏది బీజేపీకి 41% ఓట్లు, కాంగ్రెస్ కి 40% ఓట్లు. 1% ఓట్లు తేడా ఓడిపోయింది మొన్న. అర్థమైందా? రాజస్థాన్ ఇవే రెండు ప్రధాన పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ లేదంటారు కదా. మరి 140 మంది ఓట్లు ఎట్లేస్తారు లేని కాంగ్రెస్ కి? మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెసే బలంగా ఉంది. అర్థమైందా? కుట్రలు చేసి 1000-2000 ఓట్ల తేడాతో ఈవీఎం రిప్లేస్ చేసి గెలుస్తున్నావు తప్ప మెజారిటీ గట్టి పోటీ ఇస్తుంది కాంగ్రెసే. బీజేపీతో పోలిస్తే కాంగ్రెసే ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది. 9 రాష్ట్రాల్లో దాదాపు బీజేపీకి ఓటు శాతం లేదు. కాంగ్రెస్ కి ఓటు శాతం లేని రాష్ట్రాలు 4. తర్వాత కేరళలో ఇది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం కి 25% ఓట్లు. కాంగ్రెస్ కి కేరళలో 25% ఓట్లు. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ. బీజేపీకి 11% ఓట్లు, సిపిఐకి 8% ఓట్లు, ఐఎంయుఎల్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదో ఉంది, అది 8% ఓట్లు. అర్థమైందా? తెలంగాణలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీ ఎదగాలని ట్రై చేస్తుంది కానీ అంత లేదు. ఎంఐఎం ఓల్డ్ సిటీలో ఉంది. అస్సాంలో ఏవి ప్రధాన పార్టీలు ఉన్నాయి? అస్సాం గణ పరిషత్ అవి ఉన్నాయి, కానీ ప్రధాన పార్టీలు ఏవి? బీజేపీ, కాంగ్రెసే. బీజేపీ 33% ఓట్లు వస్తే కాంగ్రెస్కి 29% ఓట్లు వచ్చినాయి. దాదాపు 30% ఓట్లు వచ్చినాయి. అస్సాం. జార్ఖండ్లో ఏది బీజేపీకి 33% ఓట్లు వస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఏఎంకి 30 వచ్చినాయి, 19% వచ్చినాయి. కాంగ్రెస్కి 14% వచ్చినాయి. చెప్పండి, ప్రతి రాష్ట్రంలో బీజేపీ చాలా చూడండి. దిస్ ఇస్ ద రియాలిటీ. పంజాబ్లో బీజేపీకి 6% ఓట్లు, కాంగ్రెస్కి 23% ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 42% ఓట్లు. పంజాబ్లో దాదాపు లేనే లేదు బీజేపీ. ఛత్తీస్గఢ్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. బీజేపీకి 46% ఓట్లు వస్తే కాంగ్రెస్కి 42% ఓట్లు వచ్చినాయి. 4% ఓట్ల తేడా ఉంది ఛత్తీస్గఢ్. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? 2 పార్టీలు ఛత్తీస్గఢ్లో మెయిన్, బీజేపీ, కాంగ్రెస్. హర్యానా బీజేపీ 36% ఓట్లు వస్తే కాంగ్రెస్కి 28% ఓట్లు వచ్చినాయి. 8% డిఫరెన్స్ ఉంది. తర్వాత జేజేపీ అనే ఒక పార్టీ ఉంది, అది 15% ఓట్లు వచ్చినాయి. హర్యానా పరిస్థితి. ఉత్తరాఖండ్లో మొత్తం హిందువులే ఉన్నారు, దేవభూమి అని చెప్పుకునే ఉత్తరాఖండ్లో బీజేపీకి 44% ఓట్లు వస్తే కాంగ్రెస్కి 37% ఓట్లు వచ్చినాయి, 38% ఓట్లు వచ్చినాయి. 6% డిఫరెన్సే ఉత్తరాఖండ్లో. ప్రధాన ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెసే ఉత్తరాఖండ్లో. అట్లా మెజారిటీ రాష్ట్రాలు ఏదైనా తీసుకుని, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీజేపీకి 43% ఓట్లు వస్తే కాంగ్రెస్కి 44% ఓట్లు వచ్చినాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత ఎన్సీపీ, జేడీయూ అన్ని పార్టీలు ఉన్నాయి. ఈ 3 ప్రధాన ప్రతిపక్షాలు బీజేపీకి అరుణాచల్ ప్రదేశ్లో. కానీ దానికి సో గోవా, కానీ వాటికి ఇవన్నీ ఎంపీ సీట్లు 1-2 ఉన్నాయి. ఇవన్నీ గోవా, జమ్మూ కాశ్మీర్, దాద్రా నగర్ హవేలీ అట్లా. సో ఆ క్రమంలో చెప్పండి, ఇప్పుడు ఇంత డేటాతో చెప్తున్నా కదా. ఏది చెప్పిన కదా, అంటే పొద్దుగా లేస్తే ఫేక్ ప్రచారం, అబద్ధాలు బతుకుతా అంటే నేను ఏం చేయలేదు దానికి. సో ఇది అసెంబ్లీ చెప్పిన. ఎంపీలు కూడా అదే పరిస్థితి, వెరీ సిమిలర్. అసెంబ్లీకి పార్లమెంట్కి వెరీ సిమిలర్ ఉన్నాయి ఆ పార్టీలు, వాటికి వచ్చిన ఓటు శాతం పెద్ద తేడా లేదు. సో ఇప్పుడు ఇంకా తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం అయితే లేదు. చెప్పిన కదా. ఇగో బీజేపీ లేని రాష్ట్రాలు, బీజేపీకి ఓటు శాతం లేని రాష్ట్రాలు 9 రాసుకోండి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, పంజాబ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. అదేవిధంగా 2 కేంద్ర పాలిత, మొత్తం 11 యొక్క రాజ్యాలలో లేదు. లక్షద్వీప్ అండ్ పుదుచ్చేరిలో ఓటు శాతమే లేదు బీజేపీకి. కాంగ్రెస్కి ఏది 4 ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మెయిన్ చెప్పాలంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సిక్కిం అంటే అక్కడ సిక్కింలో కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, అది చిన్న రాష్ట్రం.
సో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ విడిపోయినాం కాబట్టి అది లేదు. ఉత్తరప్రదేశ్లో వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కొట్టేసింది. ప్లస్ బీజేపీ కూడా ఆల్టర్నేటివ్గా అది చేసిండు, కుట్ర చేసిండు. మనము బీజేపీని కొట్టాలని చెప్పి అక్కడ టీఎంసీని ఎక్కువ వాళ్ళకి లేపడం వల్ల కాంగ్రెస్ కానీ ఓటు బ్యాంక్ ఉంది, కానీ మనం గట్టి పోటీ ఇవ్వలేదు. కానీ బలమైన అభ్యర్థిని పెట్టి యూపీలో, వెస్ట్ బెంగాల్లో కూడా మన కరెక్ట్ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్లో కూడా మంచిగా కరెక్ట్ అభ్యర్థులను పెట్టి పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు శాతం పెరుగుతుంది. ప్రజల గుండెల్లో ఉంది కాంగ్రెస్. లేదు అని ప్రచారం చేస్తే లేకుండా పోతుందా? దాద్రా నగర్ డయ్యూలో ఇది పరిస్థితి మిత్రులారా. సో దాదాపు అన్ని రాష్ట్రాల గురించి, వాటి ఓటు శాతము, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది డేటాతో సహా చెప్పినాను నేను అనుకుంటున్నా. మీ కామెంట్ చదువుదాం. ఇక ఏదో పిల్లలు పాపం పేడు ఈ సోషల్ మీడియాలో పిల్లలు ఏం తెలియక ఏదో వరుతుంటారు. వాళ్ళకి అట్లా వరితేనే వాళ్ళకు ఏమంటారు డబ్బులు ఇస్తాడు కదా బీజేపీ కూడా. చూద్దాం ఏమంటున్నా బ్రదర్. రమేష్ ఎర్రమోని, నువ్వు కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగానే కలెక్ట్ చేశావు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ మీ కాంగ్రెస్ నాయకులకి కూడా తెలిసి ఉండదు. సో వాళ్ళకి కూడా ఇవ్వు, అయినా వాళ్ళు యూజ్ చేసుకుంటారు అని గ్యారంటీ లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ ఒక ఎంపీ కాదు అన్న రేవంత్కి అంత సీన్ లేదు. ఏదో 420 హామీల పుణ్యమని ఆ 1.7% అసెంబ్లీ గెలిచారు. ఇప్పుడు లోక్సభ కష్టమే. బ్రదర్ ఏం పేరు? రమేష్ ఎర్రమోని. నాకు తెలిసి మీరు బీఆర్ఎస్ ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ. నేను డేటా విశ్లేషించి చెప్తున్న దాన్ని గుర్తిస్తున్నందుకు నా కష్టాన్ని, నా యొక్క అనలిటికల్ స్కిల్స్, విశ్లేషణ ప్లస్ నాకున్న వాట్ ఎవర్ నాలెడ్జ్ ఏదన్నా సరే కానీ. సో థ్యాంక్ యూ అది గుర్తిస్తున్నందుకు. కానీ నేను ప్రజల నాడి, అక్కడ ఉన్న ట్రెండ్, రియల్ ఓటర్, ఓకే, సోషల్ మీడియా పొరగానుల గురించి నేను చెప్తలే. ద రియల్ ఓటర్ ఎవరైతే లైన్లో నిలబడి ఓట్లు వేస్తారో వాళ్ళ గురించే చెప్తున్నా. మీడియాకు వచ్చి మాట్లాడే వాళ్ళని బట్టి, లేకపోతే ఉద్యోగులు, పైసలు ఉన్న వాళ్ళు 99% ఓటేయరు. వాళ్ళ గురించి నేను మాట్లాడతలే, వాళ్ళని పరిగణలోకి తీసుకుంటలే. ద రియల్ ఓటర్ నాడిని బట్టి చెప్తున్నా. డెఫినెట్లీ మెజారిటీ నా విశ్లేషణ ప్రకారం, మళ్ళీ ఎన్నికలు అయిపోయినా కూడా మాట్లాడుకుందాం. హైదరాబాదు యొక్క ఓల్డ్ సిటీ హైదరాబాదు ఒక ఎంపీ ఎంఐఎం గెలుస్తుంది. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఆ మాధవిలత బోవిలత అని చెప్పినా కానీ ఎంఐఎం కూడా గెలిచే అవకాశం ఉంది. హైదరాబాద్. తర్వాత ఈ 3 సీట్లు బీజేపీ గెలవచ్చు లేదా గట్టి పోటీ ఇవ్వచ్చు. ఓకే, ఒకటి చేవెళ్ళనే కదా, అదే మన కొండా విశ్వేశ్వరరెడ్డిది, అదొకటి. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి. తర్వాత నిజామాబాద్లో ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి, ఇన్ వరస్ట్ కేసు కరీంనగర్. ఓకే, ఇవి కొంచెం బీజేపీ గెలవచ్చు లేదా గట్టి పోటీ ఇస్తుంది. ఏమేమి పేర్లు చెప్పినా, చేవెళ్ళ ఆయన పేరు కొండా విశ్వేశ్వరరెడ్డి, గట్టి పోటీ ఇచ్చే గెలుస్తాడో లేదా కానీ గట్టి పోటీ అయితే ఇస్తాడు. తర్వాత ఆడ నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, కరీంనగర్లో బండి సంజయ్, తర్వాత ఆ రెండు చెప్పిన. ఆదిలాబాద్లో ఒక్క సీటు మేబీ ఆ బార్డర్లో, ఎందుకంటే కొంచెం మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉంది అది. తర్వాత సికింద్రాబాద్లో ఈ కన్వర్టెడ్ వాళ్ళ ఓట్లు వాళ్ళతో ఏదైనా డీల్ చేసుకొని ఏదైనా కథలు పడితే చెప్పలేం. సో ఆ విధంగా 3 లేదా 4 సీట్లు చెప్పలేము. రెండో 3 అయితే వస్తే రావచ్చు బీజేపీకి. అది ఇక తర్వాత బీఆర్ఎస్కి చెప్పలేము, అది కూడా చెప్పలేము, గ్యారంటీ లేదు. కానీ బాగా పైసలు వంచితే, లేబర్లను కొనుక్కుంటే బీఆర్ఎస్కి 2 సీట్లు కొంతవరకు అవకాశం ఉంది. గ్యారంటీ లేదు కానీ కొంతవరకు అవకాశం ఉంది బీఆర్ఎస్కి. ఒకటి మల్కాజ్గిరి, రెండోది మెదక్. బగ్గా పైసలు వంచితే లాస్ట్ టైం వంచినట్టు. లాస్ట్ టైం హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కి ఎందుకు రాలేదు? ఓటు శాతం 40% అయింది. అలా లేబర్ వాళ్ళని మస్తు పైసలు ఇచ్చి కొనుక్కున్నారు. ఆడ వరంగల్ జిల్లా మొత్తం కాంగ్రెస్ వాడి 2 ఎందుకు గెలవలే? స్టేషన్ గన్పూర్, ఇంకోటి జనగామ. బగ్గా పైసలు వంచాడు. వాడి పేరేందో ఉండే కదా, ఎమ్మెల్సీ ఉండే కదా, పల్లా రాజేశ్వర్. సో ఇది పరిస్థితి. బగ్గా పైసలు వంచితే లేబర్ వాళ్ళు అమ్ముడుపోతున్నారు. గట్ల బీఆర్ఎస్ గెలిచింది. గా క్రమంలో గెలిస్తే గెలవచ్చు
అది కూడా గ్యారంటీ లేదు, కానీ గెలిస్తే గెలవచ్చు. ఏదిరా అంటే అక్కడ సంగారెడ్డిలో మస్తు పైసలు వంచారు, పటాన్చెరులో మస్తు పైసలు వంచాడు. సో అది హరీష్ రావు గారు. సో ఆ క్రమంలో ఒకవేళ గెలిస్తే కొంచెం అవకాశం ఉన్నది, గట్టి పోటీ ఇస్తాడు, లేదా గెలిచే అవకాశం ఉంది బగ్గ పైసలు వస్తే. ఏదిరా అంటే ఒకటి మల్కాజ్గిరి, రెండోది మెదక్. ఎన్ని పోయినాయి? ఒకటి ఎంఐఎం హైదరాబాద్ పోయింది, రెండో మూడో బీజేపీ పోయినాయి, 4 అయినాయి. సో ఒకటో రెండో బీఆర్ఎస్, ఇంకా 6 పోతాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 17 ఉన్నాయి. ఇంకా మిగిలినవి అన్ని రాసి పెట్టుకోరి, కాంగ్రెస్ గెలుస్తుంది. రాసి పెట్టుకోగలదు. ఏది మహబూబాబాదు, ఈ జిల్లాలు డిస్టిక్లో ఉన్నాయి అన్ని రాసి పెట్టుకో. సో నేనేమంటున్నా, 10 నుంచి 14 కాంగ్రెస్కి అవకాశం ఉంది, 2 నుంచి 4 మధ్యలో బీజేపీకి ఉంది, ఎంఐఎంకి 1 ఉంది, బీఆర్ఎస్కి 1 నుంచి 2 ఉన్నాయి. నేను తప్పు చెప్తే ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. అర్థమైందా? ఎప్పుడు కానీ ఆ యొక్క కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అయింది. కాంగ్రెస్కి మొన్న ఓట్లు పడడానికి కారణము ఆ పథకాల వల్ల వాళ్ళలేదు. కాంగ్రెస్కి మంచి పేరు ఉండడము, కాంగ్రెస్కి యొక్క రేవంత్ రెడ్డి వల్ల ఓట్లు వల్లేదు, ఆ పథకాల వల్ల ఓట్లు వల్లేదు కాంగ్రెస్కి. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడము, కాంగ్రెస్కు ఉన్న చరిత్ర, కేసీఆర్ మీద వ్యతిరేకత, కేసీఆర్ మీద దోపిడీ, నరేంద్ర మోడీ గారి మీద వ్యతిరేకత, కాంగ్రెస్కున్న మంచి చరిత్ర. గా పథకాలను చూసి ఓటేస్తారు అనుకుంటే అది భ్రమ. గట్లా అనుకుంటే కాంగ్రెస్కి ఛత్తీస్గఢ్లో పడాల్సి ఉండే, రాజస్థాన్లో పడాల్సి ఉండే, మధ్యప్రదేశ్లో పడాల్సి ఉండే. ఇక్కడ మన తెలంగాణలో ఏం అనౌన్స్ చేసినామో అక్కడ కూడా అవే అనౌన్స్ చేసినాం. లేదు, సామాన్యులకు అర్థమయ్యే భాషలా. ఓకే, నాలాంటోడు తిన్మార్ మల్లన్న, ఈ యొక్క రఘు జర్నలిస్టు, మీరు ఈ యొక్క ఎందుకంటే కేసీఆర్ గారు కూడా మోడీ గారు ఎట్లా అయితే రెగ్యులర్ నేషనల్ మీడియాని, లోకల్ మీడియాని ఎట్లా కంట్రోల్ చేసారో, కేసీఆర్ గారు కూడా ఆయనకు వచ్చే 2-3 ఛానళ్ళు ఉన్నాయి, న్యూస్ పత్రికలు ఉన్నాయి, మిగతా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. దే ట్రైడ్ దేర్ బెస్ట్, మీడియాని కంట్రోల్ చేశారు. అయినప్పటికీ ఇప్పుడు మీడియా ఎట్లయిపోయింది, కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు, కానీ అందరికి వ్యూస్ వస్తుంది. నేను చూస్తున్నా ఈ మధ్య ఇది యూట్యూబ్లలో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కొన్ని ఛానల్స్కి, పేరున్న ఛానల్స్, పేరున్న యాంకర్స్, కానీ వ్యూస్ చూస్తే 1000-2000 కూడా వస్తలేవు. ఎందుకంటే కాంటెంట్ ఎక్కువైపోయింది, ప్రజలకి అంత చూసేంత టైం లేదు అవన్నీ కాంటెంట్. కాబట్టి ఏం చేస్తున్నారు, ఎవరైతే జెన్యున్గా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో వాళ్ళదే ఎక్కువ చూస్తున్నారు, వాళ్ళకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. అర్థమైందా? ద క్వాలిటీ మ్యాటర్స్, నాట్ ద క్వాంటిటీ అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే మెజారిటీ ఛానళ్ళల్లో వాడు పెట్టే యొక్క తమ్మునేలు వేరే ఉంటుంది, అలా ముచ్చట చూస్తేనేమో అసలే ఉండదు. ఇప్పుడు ఆ సార్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటంటే మర్చిపోతే, ఆయన దాము బాలాజీ అని ఒక సార్ ఉన్నాడు. ఆడ ఈడ గూగుల్లో సెర్చ్ చేసి ఏదో చెప్తాడు ముచ్చట. అరే నేను 10 నిమిషాలు చూస్తా వీడియో, నాకు తెలియని కొత్త ముచ్చట ఏం కనిపించదు అలా. అటే చుట్టూ మెజారిటీ ఈ విశ్లేషకులు అందరూ కొద్ది మంది ఈ యొక్క ఇది ఇన్ఫర్మేషనల్ వీడియోస్, కొద్ది మంది, అది కూడా అందరిని అంటలేను. తులసి చంద్ గారు ఉన్నారు, అనలిటికల్ వీడియోస్ ఆమె పెద్దగా చెప్పలేదు, కానీ ఆమె జర్నలిజం చేసింది పద్మావతి యూనివర్సిటీ నుంచి. సో ఇన్ఫర్మేషనల్ వీడియోస్ అక్యురేట్గా చెప్తుంది ఆమె. కొంత ఆమెకి బీఆర్ఎస్కో వైసీపీకో కొంత ఆమెకు ఫేవర్ ఉంటే ఉండొచ్చు, లెఫ్ట్ భావజాలం, కానీ బట్ స్టిల్ మెజారిటీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కరెక్ట్ చెప్తుంది. కానీ విశ్లేషించి చెప్పేది మాత్రం ఆమె పప్పుల కాలేస్తుంది. ఓకే, సో అట్లా ఎవరో కొంచెం రియాలిటీ దగ్గర చెప్పే వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ, జేడి లక్ష్మీనారాయణ ఇట్లాంటి వాళ్ళు చెప్తే 1-2 సార్లు చూసిర్రు, ఏది ఏమైనా నిజం చెప్తాడేమో అని. వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంకోటి చదువుకున్నారు కదా అని. కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయింది కాబట్టి వాళ్ళు చెప్తే చూస్తలేరు ఇప్పుడు. అంటే అది దేవుడు సృష్టి ధర్మం. అది నిజం చెప్తేనే ఆ తృప్తి ఎందుకు కలుగుతుంది. కాబట్టి నిజం చెప్పే వాళ్ళకే వాళ్ళ మెసేజ్ రీచ్ అవుతుంది. ఓకే, సో ఆ క్రమంలో ఏది ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వచ్చింది, బీఆర్ఎస్ ఎందుకు పోయింది అంటే ఏది మన యొక్క కేటీఆర్ గారు అన్నారు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని గెలిచినావు రేవంత్ రెడ్డి అన్నారు కదా. అర్థమైందా? కాంగ్రెస్ నాయకుల మీద ఏంటంటే కాంగ్రెస్ మీద ప్రేమ ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకుల మీద నమ్మకం లేకుండే. 2014లో కానీ 19లో కానీ కొంతవరకు మోసం చేసిండు కేసీఆర్ గారు, కానీ అయినప్పటికీ నమ్మకం లేకుండే. ఎందుకంటే లోకల్ లీడర్లు అమ్ముడు పోతుండే, బీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకుంటుండే, ఆడ బలహీన అభ్యర్థిని పెడుతుండే, లేకపోతే వాడు ప్రచారం చేయకపోతుండే, గట్టి పోటీ ఇవ్వకపోతుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక డెఫినెట్లీ గట్టిగా ఆయన గట్టిగా నిలబడ్డాడు. అట్లనే సమిష్టి కృషి, నేను నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ రావడానికి కారణం సమిష్టి కృషి.
ముఖ్యంగా ఇండిపెండెంట్ వాయిస్లోదే ఎక్కువ ఎక్కువ ప్రజలకి అర్థమైంది. కేసీఆర్ దోపిడీ కానీ బీజేపీ దోపిడీ కానీ సామాన్యులకు అర్థం చేయడంలో ఇండిపెండెంట్ వాయిస్లే కీలక పాత్ర పోషించారు. దానివల్ల వాళ్ళకి దిమాకులు ఎక్కింది కాబట్టి అయ్యో కేసీఆర్ గింత దోషిండా మా దగ్గర, గింత అన్యాయం చేసిండా అనేది వాళ్ళ దిమాకులు ఎక్కింది కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళకేంది, వాళ్ళకి ఒకసారి నువ్వు మోసం చేసినవన్న భావన వస్తే లేవకుండా కొడతారు. ఇక ఎంత ప్రేమ చేస్తారో అదే మోసం చేసినావని తెలిస్తే నీ మీద నమ్మకం పోతే నువ్వు అస్సలే పట్టించుకోరు. తమిళనాడు లెక్క ఒక పార్టీకి ఫుల్ వస్తుంది, ఒక పార్టీకి అసలే ఉండదు. అట్లా ఉంటుంది. అంటే మోసం చేస్తే తీసుకోరు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యం గలవారు, లెఫ్ట్ భావజాలం గలవారు. అర్థమైందా? అందుకే తెలంగాణలో ఎవరొచ్చైనా కంఫర్టబుల్గా బతకగలుగుతారు. అది మార్వాడోడు కానీ, ఒడిశా వాడు కానీ, లేకపోతే కర్నూలుడు కానీ, ఎవరైనా సరే ఏ ప్రాంతం వాడైనా కంఫర్టబుల్గా వాళ్ళు ఇల్లు లెక్క ఫీల్ అవుతారు. అందుకే వస్తారు తెలంగాణకి. అర్థమైందా? హోస్టల్ ఎన్వైరన్మెంట్ అందరిని ఇంక్లూడ్ చేసుకుంటాం, అందరినీ ఫ్రెండ్లీగా చూసుకుంటాం. సో ఆ క్రమంలో ఈ యొక్క అది సమిష్టి కృషి. ఎస్, డెఫినెట్లీ వచ్చిన 3 నెలల్లో కాంగ్రెస్ చేసిన అనేక ఈ యొక్క చర్యల వల్ల రేవంత్ రెడ్డి గారు ఆశించిన దానికంటే ఎందుకంటే 3 నెలలకి కేసీఆర్ గారు మంత్రివర్గం ఏర్పాటు చేయలే. 10 ఏళ్లలో మోడీ వల్ల చెప్పండి, మోడీ మంచిగా పరిపాలించిండు అని ప్రచారం చేసుకుంటారు కదా. మోడీ ఈ 400 లక్షల కోట్ల బడ్జెట్ ఈ యొక్క మొత్తం కలిపి అప్పులు గిప్పులు జిఎస్టీలు అన్ని కలిపి 400 లక్షల కోట్లలో ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. మన రాష్ట్రానికి సంవత్సరానికి 2 లక్షల కోట్ల బడ్జెట్, 2 నుంచి 3 లక్షల కోట్ల బడ్జెట్. సో అట్లా ఈ 10 ఏళ్లలో 25 లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే. అట్లాంటి 400 లక్షల కోట్ల బడ్జెట్ దేశంది మొత్తం అమ్మినాయి గిమ్మినాయి అప్పు చేసినాయి అన్ని కలిపితే అన్ని పైసలు ఎడబెట్టిండు నాకు చెప్పుర్రి. ఇవన్నీ దృష్టి మార్చడానికి అయోధ్య తొక్క తోలు అని మనకి హిందూ ముస్లిం లేకపోతే సిఏఏ ఏదో ఈ పిచ్చి మాటలని చెప్తున్నాడు. అది ఎందుకు పనిచేస్తుంది అట్లా? సో కాబట్టి వాళ్ళందరినీ కంపేర్ చేసినప్పుడు ఎస్, వచ్చిన 3 నెలలలో కాంగ్రెస్ చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తుంది కానీ తక్కువైతే చేస్తలేదు. ఒక 1-2 years టైం ఇస్తే కేటీఆర్ ఏమనేటోడు ఏదైనా అడిగితే, అరే బుడ్డ రాష్ట్రం ఇప్పుడే పుట్టింది, అప్పుడే గన్ని అవి అడుగుతారా ఇవి అడుగుతారా అన్నాడు. మరి కేసీఆర్ 4 నెలల దాకా మంత్రివర్గం ఏర్పాటు చేయనప్పుడు కాంగ్రెస్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 3 నెలలు అయింది. 1-2 years టైం ఇవ్వండి, చేస్తారు. తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు టైం ఇచ్చారు కదా. రమేష్ ఎర్రమోని ఏమంటున్నావు బ్రదర్? అన్న ఆ స్టేట్ ఏమో కానీ తెలంగాణ స్టేట్లో మాత్రం మీరు 1.7 మాత్రమే మెజారిటీలో ఉన్నారు అంటే <2% కావచ్చు బ్రదర్, నేను కాదంటలేను. కానీ ఇప్పుడు నేను విశ్లేషించి చెప్పినా కదా, దాని ఫలితాలను మనము ఎన్నికలు అయిపోయినాక నేను చెప్పింది కరెక్టా తప్ప చూద్దాం. సింపుల్. అన్న నేను ఒక్కనే లైవ్ చూస్తున్నా, సరే పడుకుందాంలే అన్న, మనకెందుకు? అదే బ్రదర్, నువ్వు బీఆర్ఎస్ కాబట్టి అట్లా ఉన్నది. కానీ నేను వచ్చి ఇప్పుడు ఎంత మాకు ఇక్కడ 3 అవుతుంది మధ్యాహ్నం. 3 అంటే ఇండియాలో 1 గంటన్నర అవుతుంది. అర్థమైందా? అర్ధరాత్రి. సో అర్ధరాత్రి 1 గంటన్నరకి ఎంతమంది మెలుకుంటారు, ఎంతమంది చూస్తారు అనేది నాకు కూడా తెలుసు. అర్థమైందా? అయినప్పటికీ నాకు వీలైన తీరుగా నేను చేస్తున్నా. సో ఈ వీడియో వాళ్ళకి నాకు వీలైనప్పుడు నేను మాట్లాడుతున్నా, వాళ్ళకి వీలైనప్పుడు వాళ్ళు చూస్తున్నారు. నా ప్రతి వీడియో నేను ఇదే వీడియో తీసుకొని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. యూట్యూబ్లో నా వీడియోలు మీరు చూడండి. ప్లస్ ఈ వీడియో తీసుకుపోయి వేరే వాళ్ళు వాళ్ళ యూట్యూబ్లలో పెట్టుకుంటారు, తమ్ముళ్ళు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలు. ఓకే. సో ఆ విధంగా నేను చెప్పిన కాంటెంట్ మేక్ సెన్స్, అది బాగుంది కాబట్టి ఆ విధంగా నీకు కావాలంటే లింకులు పంపిస్తా. ఇట్లా నేను ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన వీడియోల లింకులు వేరే వేరే ఛానళ్ళలో. సో తక్కువలో మినిమం 1000 కంటే ఎక్కువనే వ్యూస్ వచ్చినాయి కానీ తక్కువ అయితే రాలే. అర్థమైందా? నా ఛానల్ పోయి చూడు, ఇదే వీడియో తీసుకొని ఆడ పెడతా చూడు. అట్లనే వేరే వాళ్ళు నా వీడియో తీసుకొని పెట్టినవి నీకు కావాలంటే పంపిస్తాను, నాకు మెసేజ్ పెట్టు. సో మినిమం తక్కువలో 1000 వ్యూస్ వచ్చినాయి కానీ అంతకంటే ఎక్కువనే వచ్చినాయి కానీ తక్కువ అయితే రాలే. నా తమ్ముడు చెప్తున్నాడు దాదాపు 100K వ్యూస్ వచ్చినాయి అన్న అని చెప్తున్నాడు. అర్థమైందా? సో కాబట్టి నేనేం ఆలోచిస్తా, నాకు వ్యూస్ కోసం నేను చెప్పాముచ్చట. నేను ఒకటే ఆలోచిస్తా, ఒక్క మనిషికి వానికి దిమాగులు ఎక్కినా చాలు, ఆ ఒక్క మనిషి 10 మందికి చెప్తాడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? సో నేను కేటాయించిన ఈ టైంకి
దాని ప్రతిఫలం అందినట్టే కదా. ఒక్కడికైనా సరైన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తే నేను కేటాయించిన గంటనో 2 గంటలో 10 గంటలో సో అది సార్థకత అయినట్టే కదా. కానీ నేను డేటా విశ్లేషణ అనలిటికల్ అది డేటా విశ్లేషించిన దాన్ని బట్టి అంతకంటే ఎక్కువనే రీచ్ ఉంది కానీ తక్కువ లేదు. ఐ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీపుల్. ఓకే, సింపుల్. రమేష్ ఎర్రమోని. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, ఇంకొక కామెంట్ ఉన్నట్టున్నది, చదువుదాం. ఏమంటున్నా బ్రదర్? పొచ్చారెడ్డి కరెక్ట్గా. ఆదిలాబాద్ ఆల్సో లెస్ ఛాన్సెస్ ఫర్ బీజేపీ ఆఫ్టర్ దే చేంజ్డ్ సిట్టింగ్ క్యాండిడేట్ అండ్ అనౌన్స్ న్యూ క్యాండిడేట్ ఫ్రమ్ అదర్ పార్టీ. కరెక్ట్ బ్రదర్. కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్ చెప్తా ఒక్క నిమిషం. పొచ్చారెడ్డి బ్రదర్, కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు తేడా అయిందండి. కొంతమంది మరి అది హైడ్ చేసి కూడా చూడొచ్చేమో, నాకు తెలియదు ఎట్లనో కానీ. సో ఎందుకంటే చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళకి అనిపించదు. కానీ ఏది ఏమైనప్పటికీ అది అనవసరం, ఎంతమంది చూస్తారనేది అనవసరం. ముచ్చట కరెక్టా తప్ప అంతవరకే. ఓకే, సో ఆ క్రమంలో ఏది కాంగ్రెస్ కి మిగతా పార్టీల బీజేపీ బీఆర్ఎస్ తేడా ఏంటంటే, కాంగ్రెస్ కి ఒక 4-5 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓట్లు వేయడానికి. అందులో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే పార్టీకి ఉన్న మంచి పేరు కూడా, పార్టీకి ఉన్న చరిత్ర కూడా. సో దానివల్ల కూడా కొంత ఓటు శాతం వస్తుంది. సో ఆ క్రమంలో కంపేర్ చేసినప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు అదే వ్యక్తి కాంగ్రెస్ బొమ్మ పెట్టుకొని పోటీ చేస్తే 4 ఓట్లు ఎక్కువ పడతాయి. అదే వ్యక్తి బీజేపీ బీఆర్ఎస్ బొమ్మ పెట్టుకొని చేస్తే తక్కువ ఓట్లు పడతాయి. ఇండివిజువల్ చరిష్మా, డబ్బులు వంచుడు అవన్నిటితో పాటు, అర్థమైందా? సో కాబట్టి ఎస్, కాంగ్రెస్ వాడు బలమైన అభ్యర్థిని పెట్టి అర్ధబలము అంగబలం ఉండి ప్రజల లోపల ఒక బహిరంగ సభలు పెట్టి, అట్లనే లోకల్ కార్యకర్తలు కానీ ఈ యొక్క నాయకులు కానీ ప్రజల లోపల తిరిగి మన ఇచ్చిన పథకాలు ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. దాంతోపాటు ఇంకా ప్రజల దగ్గర పోయి మళ్ళొకసారి గుర్తు చేసుకుంటే, అవసరమైతే వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ వాడు 1000 రూపాయలు వంచితే కాంగ్రెస్ వాడు 500 వంచితే చాలు, కాంగ్రెస్కి ఓట్లు పడతాయి. అసలే వంచకపోతే మాత్రం కాంగ్రెస్కి ఓట్లు పడాయి. కాబట్టి గెలిస్తేనే మనము అధికారంలో వస్తాము, అధికారంలో ఉంటేనే ప్రజలకు మంచి చేయగలుగుతాం. అధికారం లేకపోతే మనం ఎంత నెత్తిన వరకు కొట్టుకున్నా వేస్ట్. కాబట్టి ఓకే, పైసలు అవసరం అయితే ఖర్చు పెట్టుండ్రి. కాంగ్రెస్ పార్టీ అట్లా ఇంతో అంత పెట్టిర్రు కాబట్టి గెలిచిర్రు. మొన్న అసలే పెట్టకపోతే గెలవకపోతారు. కాబట్టి పైసలకు వెనకాడకూడదు. అధికారం లేనప్పుడే ఖర్చు పెట్టగలిగినప్పుడు, అధికారం ఉన్నప్పుడు అక్కడ ఎంత మేక్ సెన్స్ ఉంటుందో, మనకి ఎంత దాదాపు 100 మందికి, ఇప్పుడు కొంతమంది చెప్తారు 50 మందికి ఇచ్చినాం, 70% మందికి ఇచ్చినాం, మనకి అసలే ఇయ్యారు అనుకుంటే ఇవ్వలేదు అంటే ఎంత అయితే అంత మందికి ఇవ్వండి. 90% మందికి అయినా ఇవ్వండి. 500 1000 రూపాయలు మినిమం ఇస్తే చాలు, 500 ఇచ్చినా చాలు. ఓకే, అసలే ఇవ్వకపోతే మాత్రం ఓట్లు పడాయి. ఎందుకంటే మనం ఆ ప్రజల్ని ఎందుకంటే వాడు ఇస్తుండు కదా, డైలీ లేబర్ చేసుకుంటారు, పెద్ద ఆర్థికంగా ఇన్కమ్ సోర్స్ లేని వాళ్ళు ఆశ పడతారు మనుషులు. ఏం చేద్దాం, ఏం చేయలేం. ఓకే, అంతే, మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వీలైనప్పుడు సంపాదించుకుంటాం, అవసరం దగ్గర ఖర్చు పెడతాం. దట్ ఈస్ ద వే హౌ ఇట్ వర్క్స్. ఓకే, తప్పదు. మారిన రాజకీయాలు, ప్రజలకి పైసలు తీసుకొని ఓటేసే కల్చర్ అలవాటు చేసిండు మోడీ గారు, ఈ బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు. కాబట్టి మనము నచ్చినా నచ్చకపోయినా ఇవ్వాల్సి వస్తుంది. వాడు 1000 రూపాయలు ఇస్తే వీడు 500 ఇవ్వాలి, అప్పుడే ఓట్లు పడతాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు కట్టిన ట్యాక్సులు 80 రూపాయలు సద్వినియోగం అవుతాయి. బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఉంటే 300 రూపాయలు దోసుకోపోతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్. యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని పెట్టి అర్ధబలం ఉండి అంగబలం ఉండి సరిగ్గా ప్రచారం చేసుకుంటే, బహిరంగ సభలు పెడితే, కేంద్ర స్థాయిలైనా రాష్ట్ర స్థాయిలైనా నాయకులు ఇండ్లలో వండుకోకుండా, ఆఫీసులలో వండుకోకుండా ప్రజలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఎమ్మెల్యేలు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ కాంగ్రెస్కి మంచి అవకాశం ఉంది. 14 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏది ఆదిలాబాదు, నిజామాబాదు, తర్వాత మల్కాజ్గిరి, మెదక్, ఈ 4 వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. పైసలు వంచుతావా, గట్టి అభ్యర్థిని పెడతావా, ఏం చేస్తావు? అప్పుడు ఏమవుతుంది, ఇక బీఆర్ఎస్ దాదాపు శూన్యమైపోతుంది. బీజేపీ గెలిస్తే సికింద్రాబాద్ గెలుస్తుంది కావచ్చు, సికింద్రాబాద్ మరి కొండా విశ్వేశ్వరరెడ్డి చేవేళ్ళను, లేకపోతే అది కూడా కాకపోవచ్చు. తర్వాత హైదరాబాద్ ఎంఐఎం ఒకటి గెలుస్తుండొచ్చు. అంటే నేను చెప్తున్నా, కాంగ్రెస్కి ఓవరాల్ 11-12 అయితే గ్యారంటీ. ఇంకా అంతకంటే 1-2 ఎక్కువ కావాలనుకుంటే జర కష్టపడాలి.
ఇట్లా ఈ సిమిలర్ స్ట్రాటజీ ప్రతి రాష్ట్రంలో చేసినారు అనుకో, ప్రతి ఓటు ప్రతి ఎంపీ సీటు లెక్క ఇంపార్టెంటే. వీలైన దగ్గర పొత్తులు అవసరమైతే పెట్టుకోవాలి. వాళ్ళు బీజేపీ ఏంది టీడీపీ జనసేన పెట్టుకున్నారు కదా, ఇప్పుడు కాకపోయినా ప్రీ ఎలక్షన్స్ కాకపోయినా పోస్ట్ ఎలక్షన్స్ అన్నా వైసీపీ అట్లాంటి వాళ్ళని అవసరమైతే పొత్తు పెట్టుకుంటే తప్పులేదు, అదే మద్దతు తీసుకుంటే తప్పులేదు. ఇప్పుడు కాకపోయినా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ముందు ప్రీ అయితే రాంగ్ ఇండికేషన్ అవుతుంది, కానీ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత అవసరం. ఎందుకంటే నా అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైసీపీకే ఎక్కువ మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అట్లనే సీట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఈ టీడీపీకి మిగతా వాళ్ళకి మిగతా జనసేన బీజేపీ గోదావరి జిల్లాలో వస్తే రావచ్చు 4-5 ఓట్లు. తర్వాత గుంటూరు, కృష్ణా, ఏది మన ఇదేంది ఏమంటారు రాయలసీమలో కూడా కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. సో చూద్దాం. సో అది బ్రదర్. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద విత్ డేటా, విత్ ఫ్యాక్ట్స్. ఎంత అయితే నాకు తెలిసిన కాడికి ఎంత అయితే అంత రియాలిటీ దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆర్, టేక్ కేర్, గుడ్ నైట్, బై.